అది కావాలి ఇది కావాలి చదువుకున్న వ్యక్తిగా ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ కాకుండా వచ్చే గవర్నమెంట్ బాగా అభివృద్ధి చేసిద్ది, అమరావతిని అభివృద్ధి చేసిద్ది, గుంటూరు విజయవాడ బాగుపడతాయి, మా తర్వాత జనరేషన్కి మంచి ఉద్యోగాలు వస్తాయని హోప్స్ పెట్టి వెళితే నెక్స్ట్ గవర్నమెంట్ మారాలి, టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చేయలేదని మేము అంటలేదు, చేసింది. అయితే ఒక వర్గాన్ని మాత్రం సంతృప్తిపరిచింది, ఒక వర్గాన్ని మాత్రం కంప్లీట్గా ఏంటంటే డీవియేషన్ చేసేసింది. అంతవరకు అయితే మేము చెప్పగలం. సో అభివృద్ధి చేస్తాము, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మేము రెండు కళ్ళ చూసుకుంటాం అనుకుంటే ఉన్న గవర్నమెంట్ కంటిన్యూగా కోరుకున్నాం. లేదు మాకు సంక్షేమం ఒకటే ముఖ్యం, అభివృద్ధి మాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం కొత్త గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి లోకల్ పర్సన్ అంటే రెగ్యులర్గా అయితే మాది బృందావన్ గార్డెన్స్, నా పేరు కే కుమార్ అండి. అయితే అంతకుముందు 2-3 వారాల క్రితం మున్సిపల్ వాటర్ అయితే రాలేదు, వస్తున్నా కూడా ఎంతో మురికి నీళ్ళు వస్తున్నాయి. వచ్చినా కూడా అది ఒక 10 నిమిషాలు అర్ధగంట తప్పితే కంటిన్యూషన్ వాటర్ అయితే రావట్లేదు. వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేసినా ఏంటంటే వాళ్ళు ఇగో వస్తే ఆ కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ ఉందని చెప్పిన దారుణం తప్పితే సీరియస్గా యాక్షన్ తీసుకుని అయితే ఏమీ లేదు. ఒకవేళ వస్తున్నాయి బట్ అయితే మురికి నీళ్ళు వస్తున్నాయి, అది కూడా కొద్దిగా బెటర్ చేయగలిగితే ఇంకొద్దిగా మాకు బెటర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా అయితే రావట్లేదు, 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి. మేమున్న ఏరియాలో 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. రెగ్యులర్గా వచ్చి కొద్దిగా ఉన్న స్టాఫ్ కంప్లైంట్ చేస్తే అన్ని ఆ ప్రాబ్లం అటెండ్ చేసుకొని ప్రాబ్లం సొల్యూషన్ చేయగలిగితే మాకు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. చెప్పండి అంటే పెమ్మసాని చంద్ర అంటే మనకి పొలిటికల్గా ఐడియా లేకపోయినా ఆయన ఒక ఎన్ఆర్ఐ పర్సన్గా, ఒక డాక్టర్గా వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే కొద్దిగా బెటర్గా చేస్తాడు, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు, ప్లస్ పేదల గురించి ఆలోచిస్తాడని చెప్పని మేము ఆలోచించుకుంటున్నాం.